ని పైకెత్తి నన్ను లోపలికి దోపి అతను బయట వెళ్ళిపోవడం జరిగింది. అతను వెళ్ళిన తర్వాత 5 minutes కూడా కాకనే ఒక సిఐని పోలీస్ ఆఫీసర్ని తీసుకొని అతని పక్కన మరి ఎవరైతే ఈ నన్ను అక్కడ మంచం కింద నన్ను దాక్కోమని నన్ను దోపి వెళ్ళారో ఆ వ్యక్తి మళ్ళీ వీడియోను తీసుకొని ఒక మహిళని అదే విధంగా ఒక వ్యక్తిని తీసుకొని వస్తూ అలా రావడంలోనే ఆ రూమ్ లో ఎంటర్ అవుతానే డైరెక్ట్ గా అక్కడ ఉన్నటువంటి అక్కడ పోలీస్ ఆఫీసర్ని, అక్కడ ఉన్నటువంటి అమ్మాయిని, అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని వీడియో తీస్తూ కింద వెంటనే నన్ను వీడియో కింద నేను అలాగే తీయడం జరిగింది. నేను ఏమంటున్నానంటే నన్ను దోపినటువంటి వ్యక్తికి సమాచారం లేకుంటే అతను ఏ రకంగా వచ్చి డైరెక్ట్ గా నన్ను వీడియో తీస్తాడనేది ఇవాళ నేను మీడియా ద్వారా నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి నేను అక్కడ మంచం కింద ఉన్నది ఆ వ్యక్తికి తెలుసు కాబట్టి ఆ వ్యక్తి పోలీస్ ఆఫీసర్ని తీసుకొని వచ్చి అక్కడ మహిళని తీసుకొని వచ్చి అక్కడ ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి నేను కింద ఉన్న వ్యక్తిని వాళ్ళని కవర్ చేస్తూ నన్ను కూడా కవర్ చేశారు అంటే నా మీద ఏ కుట్రతో ఈ ప్రయత్నం జరిగిందని ఇవాళ నేను మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. నేను 20 సంవత్సరాలుగా నేను ఒక సామాన్య పేద గిరిజన కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా ఈ రాష్ట్రంలో ఎన్నో ప్రజా ఉద్యమాలు చేసిన వ్యక్తిగా ఇప్పటిదాకా నా జీవితంలో ఎక్కడ కూడా ఒక మరక లేకుండా నా జీవితం ఒక తెరిచిన పుస్తకంగా నేను ఇప్పటిదాకా నా జీవితాన్ని నేను ఇక్కడ దాకా తీసుకొని వచ్చాను. ఈ 3 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఎస్టీ కమిషన్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది గిరిజన ఆదివాసీ ప్రజానికానికి ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఆ ప్రజలకి ఏమి చేయాలో ఆ కార్యక్రమాల్లో ముందుండి పనిచేసినటువంటి వ్యక్తిగా ఇవాళ నాకు ఇలాంటి బహుమానం ఇవ్వడానికి ఇవాళ కొంతమంది ప్రయత్నం చేయడం జరిగింది. నేను నిజంగా తప్పు చేసి ఉంటే అంటే ఇవాళ అంటే అక్కడ దాదాపుగా 20 మంది అంటే నాతో పాటు 20 మంది ఎక్కడ ఆ స్పాలో ఉన్నారు అని ఇవాళ పోలీసు రికార్డు ద్వారా తెలిసినప్పుడు నన్ను 10వ వ్యక్తిగా నన్ను చేర్చినప్పుడు నా వీడియోస్ నా ఫొటోస్ ని ఏ ఉద్దేశంతో ఇవాళ బయట మీడియాకి కానీ బయట సమాజానికి ఏ రకంగా వచ్చిందని కూడా ఇవాళ మీడియా ద్వారా నేను అడుగుతా ఉన్నాను. ఇవన్నీ కూడా రహస్యంగా అంటే వాళ్ళు తీసుకున్నటువంటి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడానికి కావచ్చు లేదా చట్టానికి ఇవ్వడానికి కావచ్చు అవి పనికొస్తాయి. కానీ ఆ రహస్యమైనటువంటి సమాచారాన్ని ఇవాళ అంతమంది వీడియోస్ ని ఫొటోస్ ని పక్కన పెట్టి కేవలం ఒక గిరిజనుడిగా ఒక సామాన్యుడిగా ఒక పేదవాడిగా నా వీడియోస్ ని నా ఫొటోస్ ని ఇవాళ మీడియా ద్వారా ప్రెస్ ద్వారా ఎందుకు ఏ ఉద్దేశంతో బయట పెట్టడం జరిగింది అంటే నన్ను రాజకీయంగా అంతం చేయాలనేదా లేకపోతే నేను మంచిగా ప్రజల సమస్య కోసం వాళ్ళ గొంతు వినిపిస్తున్నాను కాబట్టి ఆ ప్రజల గొంతుకగా నా గొంతును మరి పూర్తిగా నా గొంతు లేకుండా చేయాలనేదా అది ఏ ఉద్దేశంతో చేశారని ఇవాళ నేను మీడియా ద్వారా అడుగుతా ఉన్నాను. ఇవాళ నేను ఏ తప్పు చేయలేదు. నేను మంచం కింద ఎవరైతే పోలీస్ అనే వ్యక్తి సివిల్ అంటే అక్కడ వచ్చిన వ్యక్తి సివిల్ డ్రెస్ లో వచ్చిన వ్యక్తి నన్ను నా గౌరవం కోసం మీరు అక్కడ నిలబడితే మీరు వాళ్ళకి అనవసరమైనటువంటి న్యూసెన్స్ ఉంటుంది మీరు అక్కడ దయచేసి మీరు అతనే బలవంతంగా నాకు అక్కడికి 5-10 నిమిషాలు నాకు అక్కడ బ్రీతింగ్ ప్రాబ్లం అక్కడ నేను చాలా ఇబ్బంది పడ్డాను అది వెయిటేజ్ వల్ల అతనే డైరెక్ట్ గా వచ్చి పోలీస్ ఆఫీసర్ని ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి అక్కడ వ్యక్తిని తీసుకొని డైరెక్ట్ గా వీడియోని నా పైన నేనున్నట్టు కవర్ చేశాడంటే వారు ఏ ఉద్దేశంతో చేశారనేది ఇవాళ నేను మీడియా ద్వారా అడుగుతా ఉన్నాను. నేను ఏ తప్పు చేయలేదు. నేను జీవితంలో అంటే నేను ఇప్పటిదాకా ఏ తప్పు చేయలేదు. మొన్న జరిగిన ఇన్సిడెంట్ లో నా తప్పు కానీ నేను ఇలాంటి ఈ దుస్తులతోనే నేను అక్కడ ఉన్నా. నేను దుస్తులు తీసేసినట్టు కానీ నా పక్కన మహిళ అంటే ఎవరైనా ఆ మహిళలు ఉన్నట్లు కానీ నేను ఎక్కడైనా అసభ్యంగా ఉన్నట్లు ఏమీ లేదు. కావాలని వీడియో వాళ్ళకు అనుకూలంగా చిత్రీకరించుకొని నా రాజకీయ జీవితాన్ని లేతే నన్ను అంటే నా ఎదుగుదలను ఏదో ఒక రకంగా ఈ రకంగా అణిచివేయాలని జరిగినటువంటి కుట్రగా ఇవాళ నాకు తెలుస్తా ఉంది. నేను దీనిని మీడియా ద్వారా నేను అంటే అభిమానించే వాళ్ళందరూ కూడా మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. నేను ఏ తప్పు చేయలేదు. నా జీవితంలో ఏ తప్పు నేను చేయను. 20 సంవత్సరాలుగా 2 దశాబ్దాలుగా ఒక క్యారెక్టర్ తో నేను ఇక్కడ దాకా రావడం జరిగింది. నాకు ఒక క్యారెక్టరు ఒక క్రమశిక్షణ ఒక పద్ధతి ఒక సిద్ధాంతంతో నేను ఇక్కడ దాకా వచ్చాను. కాబట్టి ఇది కేవలం నా గొంతుని అంటే నన్ను నా ఎదుగుదలని ఆటంకపరచడానికి జరిగినటువంటి ప్రయత్నంగా నేను దీనికి భావిస్తా ఉన్నాను. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో
న్యాయ విచారణ వైపు నేను వెళ్తాను, చట్టాన్ని గౌరవిస్తాను. నేను కూడా న్యాయపరంగా నేను కూడా కోర్టులను ఆశ్రయిస్తాను. దీంట్లో ఏం జరిగిందో నా వీడియోస్ ని బయట వ్యక్తులకు ఎవరు ఇచ్చారో, పోలీసులు తీసినటువంటి వీడియోలని ఫోటోలని బయట వ్యక్తులకు ఏ రకంగా ఎవరు చేర్చారో, ఏ ఉద్దేశంతో చేర్చారో, అంటే అంతమంది వీడియోస్ ఫోటోస్ ని